భూభారతి పోర్టల్ పై కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. భూభారతి, ఇందిరమ్మ ఇల్లు, తాగునీటి సరఫరా లాంటి అంశాల్లో నిర్లక్ష్యంగా వహించొద్దని సీఎం సూచించారు. ఎక్కడా లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూభారతి చట్టంపై కలెక్టర్లకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. ప్రతి మండలంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఈ సదస్సులకు కలెక్టర్లు హాజరై చట్టంపై ప్రజలకు సరళ భాషలో తెలియజేయాలన్నారు. మరోవైపు ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని అన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదం తర్వాతే తుది లబ్ధిదారుల జాబితా ప్రకటించాలన్నారు. తెలంగాణలో ఎక్కడా తాగునీటి సమస్య రాకూడదని కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నీటి లభ్యత ఆధారంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఫోకస్ పెట్టాలని సీఎం సూచించారు. భూభారతి పోర్టల్ పై కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. భూభారతి, ఇందిరమ్మ ఇల్లు, తాగునీటి సరఫరా లాంటి అంశాల్లో నిర్లక్ష్యం వహించొద్దని సీఎం సూచించారు. ఎక్కడా లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూభారతి చట్టంపై కలెక్టర్లకు పూర్తి అవగాహన ఉండాలన్నారు.